హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు మనందరికి ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జుట్టు ఊడిపోవడము, ఇంకొకటి గ్రే హెయిర్ రావడము. వీటిని కంట్రోల్ చేయడం కోసం ఒక మంచి హెర్బల్ ఆయిల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఫుల్గా చూసి మీకు యూజ్ అవుతుంది, బాగా నచ్చింది అనుకుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని కొత్త వీడియోస్ చేయడానికి నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుందండి. ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం లైక్ అనేది ఇవ్వండి. ఇంకా ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. నేను ఈ ఆయిల్ని ప్రిపేర్ చేయడం కోసం ఐరన్ కడాయిని తీసుకుంటున్నానండి. మ్యాక్సిమం నేను హెయిర్కి వాడే దేనికైనా సరే నేను ఐరన్ కడాయిని తీసుకుంటాను, లేదంటే అల్యూమినియం కడాయినైనా వాడుకోవచ్చండి. దీనిలో వచ్చేసి నేను 250 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే 100 గ్రామ్స్ వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను. మస్టర్డ్ ఆయిల్ వచ్చేసి మన హెయిర్ని బాగా నరిష్ చేస్తుందండి. అలాగే న్యాచురల్ కండిషనర్గా కూడా యూజ్ అవుతుంది. డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్కి ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. ఇది సాఫ్ట్గా, సిల్కీగా, స్మూత్గా ఉండేటట్లు చేస్తుంది. మెయిన్గా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుందండి ఈ మస్టర్డ్ ఆయిల్. ఉసిరి అండి, ఇక్కడ నేను 4 ఉసిరికాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మన స్కాల్ప్కి ఇచ్చినెస్ని ఏమన్నా ఉంటే కంట్రోల్ చేస్తుంది. అలాగే డాండ్రఫ్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ లాస్ని బాగా కంట్రోల్ చేస్తుందండి. అలాగే ఏదైనా డ్యామేజ్ హెయిర్ ఉన్నా కానీ కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి, ఇది కూడా ఒక కప్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మన హెయిర్కి షైన్ ఇస్తుంది, గ్రే హెయిర్ని కంట్రోల్ చేస్తుంది, రూట్స్ని బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. ఇవి వేసేటప్పుడు ఆయిల్ కొంచెం పొంగుతూ ఉంటుందండి. మనం సిమ్లోనే పెట్టుకొని కలబెట్టుకుంటూ ఉండాలి ఆయిల్ని. నెక్స్ట్ మందారం ఆకులండి. దీంట్లో కెరటిన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ని స్ట్రాంగ్గా ఉండేటట్లు చేస్తుంది, అలాగే సిల్కీగా ఉండేటట్లు చేస్తుందండి. అలాగే ఫిజ్జీ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది, స్ప్లిట్ ఎండ్స్ని రాకుండా చేస్తుంది అన్నమాట. హెయిర్కి బాగా థిక్నెస్ ఇస్తుంది. నెక్స్ట్ మందార పువ్వులండి, ఇవి బాగా డీప్ కండిషన్ చేస్తుంది. అలాగే మన స్కాల్ప్కి ఏంటంటే కూల్ చేస్తుంది అనమాట. స్కాల్ప్ని బాగా హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా వర్క్ ప్రెషర్స్ వల్ల, అలాగా బాగా కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రింగ్రాజ్ అండి, గుంటగలగరాకు, కేశరాజం అంటారు కదా. ఇది పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే బాగా దొరుకుతుందండి. మన సిటీస్లో ఉండే వాళ్ళకి అంత దొరకదు కాబట్టి ఇలా పౌడర్ ఫామ్లో దొరుకుతుంది. అది తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు. ఇక్కడ నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది మన హెయిర్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్. అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇది మెయిన్గా గ్రే హెయిర్ రాకుండా చేస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. తర్వాత కలోంజీ సీడ్స్ అండి, బ్లాక్ సీడ్స్ అంటారు కదా, అవి ఒక 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే సేమ్ గ్రే హెయిర్ అనేది రాకుండా ఉంటుందండి. అలాగే మెంతులు కూడా 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇదేంటంటే మన హెయిర్కి బాగా స్మూత్గా ఉండేటట్లు చేస్తుంది, డీప్ కండిషన్ చేస్తుందండి మన హెయిర్ని. ఫిజీ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా కంట్రోల్ చేస్తుంది ఈ మెంతులు. నెక్స్ట్ వచ్చేసి వట్టివేర్ అండి, ఇది కూడా మన హెయిర్కి బాగా యూజ్ అవుతుంది. డల్గా ఉండే హెయిర్ని రిజ్యూనేట్ చేస్తుంది, అలాగే మన హెయిర్ షైన్గా ఉండేటట్లు చేసి హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. మన హెయిర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసామండి. ఇప్పుడు ఈ నురగంతా పోయేంత వరకు మనం సిమ్లోనే మరిగించుకుంటూ ఉండాలి. ఇవన్నీ బ్లాక్గా అవ్వాలి, అప్పటి వరకు మరిగించుకోవాలి. ఇలా నల్లగా మారిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని నేను నైట్ మొత్తం అలాగే వదిలేస్తానండి, ఎందుకంటే ఐరన్ కడాయిలో పెట్టడం వల్ల ఐరన్ కంటెంట్ కూడా మన ఆయిల్కి యాడ్ అవుతుంది కాబట్టి మన హెయిర్ ఇంకా స్ట్రాంగ్ అయ్యేటట్లు చేస్తుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఒక పల్చటి క్లాత్లోకి వడకట్టుకుంటున్నాను. ఈ హెయిర్ ఆయిల్ 1 మంత్ వరకు ఏం పాడవకుండా ఉంటుందండి. ఒక అరగంట టైం స్పెండ్ చేసి కనుక మనం రెడీ చేసుకున్నామంటే మంచి హెర్బల్ ఆయిల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఈ విధంగా బాగా స్క్వీజ్ చేసేసుకొని ఒక గ్లాస్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని మనం తలకి అప్లై చేసి ఒక 2 to 3 అవర్స్ లేదంటే ఒక నైట్ అంతా అలాగే ఉంచేసుకొని మార్నింగ్ మైల్డ్ షాంపూతో కనుక తలస్నానం చేసామంటే మన హెయిర్ చాలా హెల్దీగా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకెవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.